అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రిపురాసురుడు అనే ముగ్గురు రాక్షసులను సంహరించడం వల్లనే మహాశివుడు త్రిపురాంతకుడు అయ్యాడని మనకు తెలుసు. కానీ పార్వతీ అంశైన చండిక యొక్క భక్తులని ఈ ముగ్గురికి సంహరించాలంటే వీరి ముగ్గురి దివ్యపురాలను నాశనం చేయాలని, ఆ తర్వాతే వారిని వధించాలని వరం కోరుకున్నారని మనలో చాలా మందికి తెలియదు. ఆ తల్లి ఇచ్చిన వరం వల్లే శివుని రథాన్ని సైతం కిందకు పడేశారని మీకు తెలుసా? ఏకంగా నగరాలనే తన చుట్టూ తిప్పుకునే త్రిపురాసురులని చంపడానికి త్రిమూర్తులు సైతం మంగళచండికను ఎందుకు పూజించారు? అసలు మంగళచండిక అనే పేరెందుకు వచ్చింది? త్రిపురాంతకంలో తన లింగాన్ని సాక్షాత్తు పరమశివుడే ఎందుకు పూజించాడు? అసలు త్రిపురాంతకం కొండపైనే ఈ దేవాలయం ఎందుకు వెలిసింది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను ఇక్కడి దాకా వచ్చానంటే అది కేవలం మీరిచ్చే సపోర్ట్ వల్లనే. అయితే చాలామంది మన వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఈ లైక్, ఈ ఇన్స్పిరేషన్ని నేను ఇంకొన్ని వీడియో చేయడానికి నాకు సపోర్ట్ అవుతుంది. ఇక వీడియోలోనికి వెళదాం. ఒకరోజు విష్ణుమూర్తి వైకుంఠంలో సేద తీరుతూ ఉన్నారు. లక్ష్మీదేవి స్వామివారి పాదాల వద్ద కూర్చుని ఉంది. అంతలోని నారదుడు అటుగా వెళ్తూ ఉన్నారు. స్వామి వద్దకు వచ్చాడు. శ్రీమన్నారాయణుడు నారదుడిని చూశాడు. మంగళచండిక అనే దేవత కూడా ఉంది. ఆ దేవత గురించి చెప్పండి స్వామి అడిగాడు నారదుడు నారాయణ్ణే. అప్పుడు నారాయణుడు చెప్పటం ప్రారంభించాడు. అన్ని కార్యక్రమాలకు శుభాలను ఇచ్చేది కనుక అమ్మవారిని మంగళచండిక అని పేరు వచ్చింది. పూర్వం మనువంశంలో మంగుళుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. వాటి నుండి విముక్తి పొందడానికి చండిక అనే దేవతను పూజించేవాడు. తల్లి ప్రత్యక్షమైంది. నీ అమంగళాలన్నీ తొలగించి నీకు మంగళాన్ని ఇచ్చాను కనుక నీ పేరు మీదుగా అన్ని శుభాలు ఇస్తాను. ఇప్పటి నుంచి నన్ను మంగళచండిక అని పిలుస్తారు అని వరమిచ్చిందట. ఈ విధంగా పార్వతీదేవి శరీరం నుండి పుట్టిన అంశ మంగళచండిక. ఒకప్పుడు ఈశ్వరుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. తారకాసురుడి కుమారుడైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ముగ్గురికి త్రిపురాసురులు అని పేర్లు. బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశారు. కొన్ని సంవత్సరాల పాటు ఒంటికాలుపైన తపస్సు చేశారు. కొన్ని సంవత్సరాల పాటు మంచుకొండల్లో తపస్సు చేశారు. ఈ విధంగా ఘోరమైన తపస్సు చేసిన అనంతరం బ్రహ్మ మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. త్రిపురాసురులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. బ్రహ్మదేవా, మాకు ఇప్పటి వరకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మాకు ముగ్గురికి ఇప్పటి వరకు ఎవ్వరికీ లేనటువంటి 3 పురాలను ఇవ్వండి. దానిలో మా కుటుంబాలు, మా రాజ్యాలు అన్ని సంతోషంగా ఉండాలి. అవి నీటిలో తడవకూడదు, అగ్నిలో కాలకూడదు. ఇలా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మాకు చావంటూ వస్తే ఆ 3 పురాలు ఒకే కక్షలోనికి రావాలి. అప్పుడు రథంగానే రథంలో కూర్చుని ఈశ్వరుడు అస్త్రం కాని అస్త్రంతో మమ్మల్ని కొడితే మాత్రమే మేము మరణించాలి అనే కోరిక కోరుకున్నారు. దానితో బ్రహ్మదేవుడు మయుణ్ణి పిలిచాడు. మయ, వాళ్ళ ముగ్గురికి ఒకటి వెండి పట్టణము, మరొకటి బంగారు పట్టణము, మరొకటి ఇనుప పట్టణము తయారు చేసిమని ఆదేశించాడు. అలాగే ఆకాశంలో 3 పట్టణాలను తయారు చేసి ఇచ్చాడు ఆ మయుడు. ఇక ఆ ముగ్గురు పరగర్వంతో విర్రవేగుతున్నారు. ఆ ముగ్గురు రాక్షసులు ముందుగా దేవతల లోకానికి వెళ్ళి దేవతలను నానా హింసలు పెట్టారు. భూలోకంలో జనులపైన పడ్డారు. అటు మునులను ఇబ్బంది పెడుతున్నారు. యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తున్నారు. మునులు అందరూ కలిసి పరమేశ్వరి వద్దకు వెళ్ళారు. పరమేశ్వరుడు మేరు పర్వతాన్ని రథంగా మార్చి సూర్యచంద్రులను రథచక్రాలుగా చేసి 4 వేదాలను 4 గుర్రాలుగా చేశాడట. ఆదిశేషుడు వాసుకిలను గుర్రాలకు కళ్ళాలుగా కట్టాడు. బ్రహ్మదేవుడు రథసారథిగా చేశాడు. బ్రహ్మదేవుణ్ణి, స్వామి బ్రహ్మదేవా, తమరే
ఈ రథానికి సారథిగా ఉండమని కోరాడు. భూమిని, మేరువును, ఓంకారాన్ని కలిపి ధనస్సును తయారు చేశాడు. దీన్నే ప్రణవ ధనస్సు అన్నారు. అల్లెతాడుగా కర్కోటకుడనే పామును పిలిచాడు. బాణంగా నారాయణుని అస్త్రంగా ఉండమన్నాడు. రథం పైకి ఎగరగానే త్రిపురాసురులు ఆ రథం కింది కూలిపోవాలి అని కోరుకున్నారట. త్రిపురాసురులు గతంలో అమ్మవారిని పూజించి ఏదైనా రథం మా ముందు కనిపిస్తే అది మేము సంకల్పించగానే కుప్ప కూలిపోవాలని కోరుకున్నారట. తల్లి ఆ రోజుల్లో తథాస్తు అందట. అప్పుడు ఇచ్చిన వరం ఇప్పుడు శివుడిపైనే ప్రయోగించారు త్రిపురాసురులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సైతం ఆలోచింపచేశారు ఆ త్రిపురాసురులు. ఏంటి, త్రిమూర్తుల యొక్క రథాన్నే కిందకి పడేసే శక్తి త్రిపురాసురులకు ఎక్కడిదని వాళ్ళకి రేఖామాత్రంగా ఒక కాంతి కనిపించిందట. వెంటనే త్రిమూర్తులు ముగ్గురు ఆ కాంతికి నమస్కరించారు. ఈ దుర్గాదేవి ఆ రాక్షసులకు వరం ఇచ్చింది, అందుకే రథం కూలిపోయింది అని గ్రహించారట. ఆ రోజే మంగళవారం బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి శివుణ్ణి కూర్చోబెట్టి చండి 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 అనే మంత్రాన్ని బోధించి జపింపచేశారట. ఈ విధంగా త్రిమూర్తులు ముగ్గురు చండి 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 అనే అమ్మవారిని ఆ మంగళవారం రోజునే స్తోత్రం చేశారట. వెంటనే తల్లి ఎర్రని రంగుతో కిరీటం పెట్టుకుని అనేక చేతులతో ఆయుధాలతో ప్రత్యక్షమైందట. ఓ త్రిమూర్తులారా, దుష్ట శిక్షణ కోసం చండీదేవిని ఉపాసించారు. మీకు అమంగళం తొలగించి మంగళం ఇస్తాను. ఈ రోజు నుండి నేను మంగళచండికగా పిలువబడతాను. ప్రతి మంగళవారం ఈ కథను గుర్తుకు తెచ్చుకున్న వాళ్లకు అమంగళం లేకుండా చేస్తాను. పరమేశ్వర, నీ రథం పైకి లేస్తుంది. నీ శక్తితో త్రిపురాసుల నగరాలన్నీ ఒకే కక్షలోనికి వస్తాయి. అలా అమ్మవారు అన్నదో లేదో ఆ రథం టక్కున పైకి లేచిందట. త్రిమూర్తులకు బలం వచ్చింది. శివుడు 3 కళ్లతో ఆ 3 పురాలను చూశాడు. అలా చూడగానే నగరాలు ఒకే కక్షలోనికి వచ్చాయి. వెంటనే శివుడు నారాయణాస్త్రాన్ని వేశాడు. ఆ అస్త్రం ఆ 3 పురాల్ని కాల్చి గుప్పెడు భస్మం చేసిందట. ఆ బూడిదలో కొంత భాగం కొండపైన పడింది. అదే ఇప్పటికీ త్రిపురాంతకమైంది. నైరుతి దిశ నుంచి ఆ దేవాలయంలోనికి ద్వారం ఉంటుంది. ఆ క్షేత్రంలోనికి వచ్చిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శివలింగాన్ని పూజించారు. శివుడు తన లింగాన్ని తానే పూజించుకున్న ఏకైక క్షేత్రమే త్రిపురాంతకం. ఆ అమ్మవారిని జగన్మాత, నిన్ను మంగళచండి అనే పేరుతో మా అందరి చేత పూజలందుకుంటావు అని తల్లిని పూజించారట. ఈ కథ విన్నా, చదివినా, చెప్పినా అమంగళం పోయి అంతా మంగళమే జరుగుతుందని విష్ణుమూర్తి నారదులకు చెప్పాడట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.